హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో 10 లక్షల అప్పుని క్లియర్ చేసినటువంటి నెంబర్ 1 369 మెథడ్ అండి. అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మకంతో చెయ్యాలి, నమ్మి చెయ్యాలి, అంతే. మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది అంతే. ఇక్కడ మీకు కావాల్సింది రూపాయి ఖర్చు లేదు. ఒక పెన్ను, ఒక పేపర్, అంతే. మీ అప్పులు తీరుతాయి, మీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, మీ సంపద పెరుగుతుంది, మీరు కోరినవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీరు డబ్బు పరంగా ఏవైతే అనుభవిస్తున్నారో అవి అప్పులు కావచ్చు, లోన్ కావచ్చు, ఇంట్రెస్ట్ కట్టడం కావచ్చు, వడ్డీలు కట్టడం కావచ్చు, చేయబదులు కావచ్చు, మీరు ఇవ్వాల్సినవి ఏవైనా, చెల్లించాల్సినవి ఏవైనా, మీకు రావాల్సినవి ఏవైనా, మనీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా క్లియర్ అయిపోతాయి. 369 మెథడ్ ఉపయోగించండి. అద్భుతాన్ని, మిరాకిల్ని మీరే చూస్తారు. అయితే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మొత్తంగా చెప్తాను. చివరిన ఒక టిప్ చెప్పబోతున్నాను. అత్యద్భుతమైనటువంటి ఆ టిప్పు గానీ విన్నారు అంటే మీకు ఇంకా అర్జెంటుగా, ఇంకా త్వరగా, ఇంకా శీఘ్రంగా మీకు డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అలాంటి ఒక టిప్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరం ఉంది. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో, ఇంట్రెస్టులు కట్టలేక, వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారో, చాలని జీతంతో అల్లాడిపోతున్నారో, సరిపడా డబ్బు కోసం ఎవరైతే తహతహలాడిపోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. అలాంటి వారందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన సమయానికి, రావాల్సిన డబ్బు చేతికి అందినప్పుడు వాళ్ళ మనసు హ్యాపీగా ఒక ఆశీర్వాదం ఇస్తారు. చూడండి, నన్ను కష్టంలో ఉన్నప్పుడు దేవతలా ఆదుకుంది, దేవుళ్ళ ఆదుకున్నారు అని ఆ బ్లెస్సింగ్స్ మీకు, మీ కుటుంబానికి కూడా చెందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఈ రోజుల్లో. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటకు తెలియకుండా మీ మండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే గనక, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే, ఒక వైట్ బుక్ తీసి పెట్టుకోండి. 50 పేజెస్ కానీ, 100 పేజెస్ కానీ, ఒక వైట్ నోట్ బుక్ తీసుకుని, ఒక పెన్ను, రెడ్ కానీ గ్రీన్ కలర్ కానీ ఒక పెన్ను తీసుకుని మీరు ఏం చేస్తారంటే, ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 సార్లు 3 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు రాయాలో కూడా చెప్తాను. అయితే మార్నింగ్ మీరు 3 టైమ్స్ ఏం రాయాలి అని అంటే గనక, మీకు ఎంత అమౌంట్ కావాలి, మీ అప్పులు తీరటానికి ఇక్కడ అమౌంట్ ఎంత కావాలి టోటల్గా లెక్క వేసుకోండి, కౌంట్ చేసుకోండి. అంతేగాని నా అప్పులు తీరాలి, నా అప్పులు తీరుతున్నాయి, మళ్ళీ అప్పులు ఇక్కడ మెన్షన్ చేసి మళ్ళీ అప్పుల్ని కోరుకోకండి, అప్పుల్ని మళ్ళీ ఆకర్షించుకోకండి. అప్పులు తీరటానికి మీకు ఎంత అమౌంట్ కావాలి. ఒకరి దగ్గర 10,000 తీసుకున్నారు, ఒకరి దగ్గర 50,000, ఇంకొకరి దగ్గర 1,00,000, ఇంకొకరి దగ్గర 2 లక్షలు, ఇలా కలపండి. ఎంత అమౌంట్ అవుతుంది? 5 లక్షల, 10 లక్షల మీ టోటల్ అప్పు, అలా లెక్క వేసుకోండి, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. అంత టోటల్ అమౌంట్ ని మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇలా మీరు మేనిఫెస్ట్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 లక్షలు అనుకుందాము. ఇక్కడ మీరు ఏం చేయాలి, పొద్దున్నే రెడ్ కలర్ పెన్ కానీ, గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఈ బుక్లో మీరు ఒక పేజీలో ఇలా రాయండి. ఏమని? నాకు 10 లక్షలు మనీ అందుతున్నాయి. ప్రెజెంట్ టెన్స్ లో రాయండి. నాకు 10 లక్షలు మనీ అందుతున్నాయి, లేదు నాకు 5 లక్షల మనీ అందుతున్నాయి. మీకు ఎంత కావాలి అమౌంట్,
ఆ అమౌంట్ అన్నది అందుతున్నాయి అన్నట్టుగా 3 టైమ్స్ రాయండి. నెంబర్ వేసి 1, 2, 3 అని నెంబర్స్ వేసి దాని పక్కన 3 టైమ్స్ రాయండి. ఇక్కడ మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నారు, డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు అంటే కనుక మీరు మీ ఫీలింగ్ని రాయండి, మీ ఉద్దేశాన్ని రాయండి. ఏమని? నేను అతి తక్కువ సమయంలో ఆర్థిక స్వేచ్ఛని అనుభవిస్తున్నాను. నేను అతి తక్కువ సమయంలో ఆర్థిక స్వేచ్ఛని అనుభవిస్తున్నాను అంటే ఆ డబ్బు మీ దగ్గరికి వస్తోంది. ఆ డబ్బు మీ దగ్గరికి వస్తే మీ అప్పులన్నీ తీరిపోయాక మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో, ఇలా మీ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఈ ఒక్క మాటని రాయండి. 6 టైమ్స్ రాయాలి. మార్నింగ్ 3 టైమ్స్ రాశారు, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ అంటే 6 సార్లు రాయండి. ఒకవేళ మధ్యాహ్నం మీకు కుదరలేదు అనుకుంటే, మీరు బయట ఉన్నారో ఏదో జాబ్ పర్పస్ అన్నట్టయితే ఈవినింగ్ 5, 6 ఆ టైంలో ఇది రాయండి. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కనుక నైట్ ఇది కరెక్ట్గా 9కి చెయ్యండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 9 కుదరలేదు అనుకుంటే 12 గంటల లోపు ఎప్పుడైనా చేయండి. 9కు రాయడానికి ట్రై చేయండి నైట్. అప్పుడు ఏం రాయాలి? నాకు మీరు పొద్దున్నే ఎంత అమౌంట్ అయితే రాశారో అదే అమౌంట్ మీ చేతికి ఇప్పుడు అందిపోయినట్టు మీరు రాయాలి. మళ్ళీ ఇక్కడ అమౌంట్ మార్చి రాయకూడదు. పొద్దున్నే మీరు ఏ అమౌంట్ అయితే మీరు మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటున్నారో మెన్షన్ చేశారో ఆ అమౌంటే మళ్ళీ ఇక్కడ రాయాలి. నాకు 10 lakhs మనీ అందాయి. మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ చూపించండి. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. నాకు 10 lakhs మనీ అందాయి, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా 9 సార్లు రాయండి, 9 టైమ్స్ రాయండి. పొద్దున్నే 3 సార్లు ఏమో నాకు 10 lakhs అందుతున్నాయి అని రాశారు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ ఏం రాశారు? నేను అతి తక్కువ సమయంలో ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను అని 6 టైమ్స్ రాశారు. ఇప్పుడు నైట్ 9 టైమ్స్ ఏం రాస్తున్నారు? నాకు 10 lakhs మనీ అందాయి, థ్యాంక్ యూ యూనివర్స్, అలాగే థ్యాంక్ యూ మనీ అని రాశారు. రాసేసారా? ఇలా ఎన్ని రోజులు చేయాలి మీరు? 3 days కానీ, 6 days కానీ, 9 days కానీ. ఇది 369 మెథడ్. కాబట్టి 369 మెథడ్ ఎలా అంటే కూడా మీకు ఇప్పుడు అర్థమైంది. మార్నింగ్ 3 టైమ్స్ రాసాం, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. 3, 6, 9. అందుకే దీన్ని 369 మెథడ్ అని అంటాం. అయితే ఇది 3 రోజులు, 6 రోజులు, 9 రోజులు రోజు ఇదే విధంగా పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల ఇట్లా రాయాల్సి ఉంటుంది. అయితే మీరు 21 రోజు రాస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఆ లోపు రాస్తున్నారు, మీకు రావాల్సిన మనీ మీకు అందిందే, ఇంకా వదిలేసేయచ్చు మీరు. లేదు 21 రోజు కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ 21 రోజు అయినా కూడా మీ అప్పులు తీరటానికి ఎంత అమౌంట్ మీకు అందలేదు, అప్పుడు ఏం చేస్తారు? 21 రోజు అయిపోతుందా, ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. మళ్ళీ 21 days దాకా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఒక కోరికకే కాదండి, డబ్బు కోసమే కాదు, మీరు జాబ్ కోసం ఇదే విధంగా చేయొచ్చు, కోరిన వ్యక్తి కోసం చెయ్యొచ్చు, సంతానం కోసం చెయ్యొచ్చు, హెల్త్ కోసం చెయ్యొచ్చు. ఏ పర్పస్ అయినా సరే, ఏ కోరిక తీర్చుకోవటానికైనా సరే మెథడ్ అయితే ఇదే. పొద్దున్నే 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, 9 సార్లు నైట్. పొద్దున్నే నాకు కావాల్సింది నాకు రాబోతోంది అని, మధ్యాహ్నం వస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని, నైట్ ఆల్రెడీ నా చేతికి అందేసింది థ్యాంక్ యూ అని. ఇలా ప్రతి కోరిక కూడా ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానని చెప్పాను. ఎవరైతే మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అర్జెంటుగా డబ్బు కావాలి అన్నప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది లోపల. మనం ఏది కూడా కుదురుగా చేయలేం, నెమ్మదిగా చేయలేం, టెన్షన్తో చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి రిజల్ట్ సరిగ్గా రాదు. ఎప్పుడూ కూడా మనం రిలీఫ్ ఎనర్జీతో చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అంతేగాని ప్రెజర్ ఎనర్జీతో చేసామంటే మన కోరిక తీరదు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఈ 3 టైమ్స్ రాయటానికి కూర్చున్నారు, అప్పుడు మీకు ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంది, నా అప్పు తీరాలి, నాకు అర్జెంటుగా రాత్రి లోపు డబ్బు కావాలి అని మనసు తహతహలాడిపోతోంది. దాన్ని అదుపులో పెట్టాలి మీరు. అలాగే మీకు మనీ భయాలు ఉన్నాయి, మనీ ప్రెజర్స్ ఉన్నాయి, మనీకి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. ఇది ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి, డౌట్లు క్రియేట్ అవుతున్నాయి. అవన్నీ తీసేసి మీరు నమ్మకంతో చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, మీ ఎడమ చేతిని ఎడమ వైపు, మీ ఫేస్ ఏదైతే నుదురు భాగం ఉంటుంది కదా, మన కనుబొమ్మ పైన ఎడమ వైపు ఎడమ చేతితో ట్యాప్ చేయండి. ఇట్లా కొట్టినట్టు ట్యాప్ చేస్తూ ఇలానండి, ఐ రిలీజ్ మనీ ఫియర్స్, ఐ రిలీజ్ మనీ ఫియర్స్, ఐ రిలీజ్ మనీ ఫియర్స్. ఇలా చెప్పిన తర్వాత మీరు రాసుకోండి.
మీలో ఉన్న ఈ మనీ ఫియర్స్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి అప్పుడు ఆలోచనలు, మనసు, మెదడు, మైండ్ అన్నీ కామ్ అవుతాయి. నమ్మటం మొదలు పెడతాయి. ఇక్కడ నమ్మకం ముఖ్యం. నమ్మి చేస్తేనే రిజల్ట్ వస్తుంది. నాకు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మనీ కావాలి, వస్తుందా లేదా, వచ్చేయాలి, ఇలాంటి టెన్షన్తో అస్సలు చేయకండి. ఓకేనా? ఎప్పుడు రిలీఫ్ ఎనర్జీతో చేస్తే మీరు కావాల్సింది మీరు పొందుకుంటారు. అయితే ఇక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా సేమ్ అప్పుల్లో ఉన్నప్పుడు ఈ 369 మెథడ్ని ఉపయోగించి తన అప్పులు తీర్చుకున్నారు. నేను అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పారు, ఈ ఒక్క మెథడ్ వల్ల నేను నా అప్పులు తీర్చుకోగలిగాను, నా చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో అంటూ. అంటే ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. లాంగ్ బ్యాక్ ఈ వీడియో అప్లోడ్ చేశాను. అది చూసి వాళ్ళు చేశారు. ఇంకొకరు నాకు మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ కాల్ చేశారు. ఏమని? నితిక ఏంజల్ గురించి. నాకు డబ్బు కావాల్సిందండి, 1,50,000 అర్జెంటుగా ఎవరెవరికో కాల్స్ చేశాను, అందరినీ అడిగేశాను, నా బావమరిదిని కూడా అడిగేశాను, లేవు బావా అని చెప్పి అన్నాడు. నేను మీ నితిక ఏంజల్ వీడియో చూసి ఆ నితిక ఏంజల్ గురించి ప్రేయర్ చేయటం మొదలు పెట్టాను. ఆ తర్వాత కాసేపటికి నా బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయనే కాల్ చేసి డబ్బు అడ్జస్ట్ అయింది, తీసుకెళ్ళి బావ అంటూ ఆయనే నాకు కాల్ చేసి పిలిచి డబ్బులు ఇచ్చారు. అంటే వర్క్ అవుతుంది మేడం. ఇది నమ్మకంతో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే మనుషుల్ని చూపిస్తుంది, మార్గాల్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు నమ్మకంతో చేయాలి అంటూ ఆయన కూడా మొన్న నాకు రీసెంట్గా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మీకు కూడా ఈ 369 మెథడ్ యూస్ చేసుకొని ఎవరికైనా అప్పులు తీరినా, అమౌంట్ వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే మీలాగా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు 369 అని చెప్పి ఇక్కడ కామెంట్ చేయండి. మీ అప్పులు తీరటానికి, మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందటానికి ఇంకా మీకు చాలా త్వరగా యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.